ఆ మాట నేను చెప్పకముందు నాకు వద్దంటే డబ్బులు ఇస్తా అండి. ఇంత చెప్పినాక వద్దంటే లాస్ట్ లో తిక్కనా కొడుక నేను. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. A few minutes later. mana తాక్కోద్దట్లే బుడుస్తా బుడుస్తున్నా కానీ పంప డాడీకి దా నువ్వు చెప్పొద్దు నువ్వు ఆశ పెట్టి ఏమాష ఏం చెప్పినా నువ్వు నిన్న ఏం చెప్పినా దండి చెప్పింటా టూర్ కదామని చెప్పినావు. టూర్ నేను రావడం లేదులే. డబ్బులు కూడా తెచ్చుకున్నానా? డబ్బులు దేముంది కానీ నువ్వు పోదువు, నేను పోవడం లేదులే. నాకు ఇది బాగాలేదు. మళ్ళీ డబ్బులు ఎందుకు మళ్ళీ నీకు వాళ్ళకి ఇల్లదే. వాళ్ళు ఎంత 500 మళ్ళీ 500 తెచ్చుకో. బస్సు ఎక్కేటప్పుడు కూర్చో, బాగుండు, మర్యాద దిద్దు. ఇప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి ఇలా ఎవరికి ఇల్లా? బస్ అయిపోయి మనము తిక్కడా. నువ్వు ఎవరు అనుకుంటాను? టూరిస్ట్ అనుకుంటారా? టూరిస్ట్ కాదు, మన బస్సు వాళ్ళం. చెప్తా ఇను ఏందనేది. నీకు 8 ప్లేసులు 500తో పిలిచిపోతారా భోజనం పెట్టి? తిక్కడా మనకు లిటికేషన్ లాజిక్ ఉంది. నువ్వు నిన్ను ఎట్లా పంపిస్తా అనేది. ఫ్యామిలీ మంచోళ్ళు, చిన్నపిల్లలు 2 ఉన్నారు, అబ్బాయిలు. షెడ్యూల్ అంటేనే ఏమన్నా ఇను నేను చెప్తాను. వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకొని మినీ బస్సు, పెద్దది కాదు, చిన్న బస్సు, ఏసీ. అంటే మీరు ఏసీలో ఉండరు. మీరు ముందు డ్రైవర్ దగ్గర ఉంటుంది, క్యాబిన్ ఉంటుంది చూసినావు, దాంట్లో కూర్చుంటావు. అంటే మీరు ఏసీలో ఉండరు. మీరు ముందు డ్రైవర్ దగ్గర ఉంటుంది, క్యాబిన్ ఉంటుంది చూసినావు, దాంట్లో కూర్చుంటావు. నేను వాళ్ళ ఫ్యామిలీలోనే ఎక్కువ కూర్చుంటావా? వాళ్ళు బుక్ చేసుకునేది బస్సు, అది ట్రావెల్స్. చెప్తా దానికి కూడా ఎందుకనేది. నువ్వు పొద్దున్నే 4 గంటలకి బస్సు బయలుదేరుతుంది, ఎర్లీ మార్నింగ్ 4 గంటల. నీట్గా డ్రెస్ ఎట్లుండాలంటే స్టైల్ లేకుండా చినిగిపోయిన టైప్ వేసుకో. డ్రెస్ ఎట్లుండాలంటే స్టైల్ లేకుండా చినిగిపోయిన టైప్ వేసుకో. నేను చెప్పేది నువ్వు, బట్టలు అంత బాగుండకూడదు, మురికి ఉండేటట్లు వేసుకో. మంచి బట్టలు వేసుకుని వాళ్ళ ఓనర్లు కుస్తులు వేసి వాళ్ళతో పాటు నువ్వు కాంపిటీషన్ గా సూటు బూట్ వేసుకుని షూస్ వేసుకొని పోతావా? అట్లా చిల్లర వరాలు చేయొద్దు. చెప్పేది 4 గంటలు మనం చేసే పని ఏంది, మనం పోతాండే పని ఏంది తగ్గట్టు. టూరిస్ట్ స్టూల్ కాదు అది. చెప్తాను, పొద్దున్నే 4 గంటలకు పోతానే ఆడ బకెట్ ఒకటి ఉంటుంది, షాంపూ ప్యాకెట్ వేసేసి మొత్తం పిండి బస్సు అంతా మొత్తం తుడిచి లోపల బస్సు లోపల పంపిస్తున్నావా క్లీనర్ గా పంపిస్తున్నావేమన్నా? క్లీనర్ గా కాదు, టూరిస్ట్ బస్సుకి పంపిస్తాను. 8 ప్లేసులు చూస్తావు. నేను చెప్పేది 8 ప్లేసులు చూస్తాను. కొడైకెనాల్, ఊటీ, మునారు, ఒకానికల్, మంచి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. నీ 10 నిమిషాలు దిగిన చోటల్లా టైం ఇస్తారు చూసేకి. తర్వాత నువ్వు వంట చేసుకుంటూ కూర్చోల్లా, బండి గడుక్కుంటూ కూర్చోల్లా. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతా పోయి తిరిగేసి వస్తుంటారు. వాళ్ళైతే బస్ ఏడాపుతారు, ఆడు చూడొచ్చు. నువ్వు పక్కన కూరగాయలు కొనే పోయేకి కొండలు గుట్టలు చూసుకోపోలా మేమన్నా నేనేమన్నా నువ్వు మళ్ళీ ఏంది నువ్వు కనీసం 4 గంటలకు బస్సు రెడీ చేసేసి నువ్వు కడిగి వాళ్ళు వస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ సూట్ కేసులో లగేజ్ తీసుకొని పోయి కింద లోపల పెట్టేకుంటుంది. నీ టూరిస్ట్ పంపించలే వాళ్ళకి సాకిరీలు చేసి ఏంది నిమిషము వాళ్ళంతా రెడీ అయిపోతారు. నీకు 10-20 ఏంది 10-20 నీ చేతిలో పెడతారు. పొద్దున్నే టీ దగ్గర పొమ్మని నువ్వు ఏమి నువ్వు 500 తీసుకొని నువ్వు వాళ్ళకి పని పంపించేసి ఐడియా ఎవరిది? మాట్లాడింది ఎవరు? కమిషన్ ఎవరు తీసుకునేది? కమిషన్ ఉంటుందమ్మా, నీ ఊరికి ఎక్కించినట్టుండదు. ఏంది నేను ఫస్ట్ ఇని నీకు వద్దు అన్నప్పుడు నేను ఇస్తా, అర్థమైందా? వాళ్ళు 10-20 ఇచ్చి టీ తాగిరపలే అంటారు. నువ్వు పరిగెత్తుకుంటే టీ తాగేసి రా. ఒకవేళ టీ అలవాట్లు ఏమైనా కూడా పోయేసి వచ్చేసి,
అర్థమైందా? వాళ్ళు ఎక్కుతానే క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి నువ్వు డ్రైవర్ ఉన్నట్టున్నావు నువ్వు, లోపల అయ్యి లోపలాట ఆడుతున్నావు నువ్వు, లోపల ఉన్నట్టున్నావు నువ్వు, లోపల అయ్యి లోపలాట ఆడుతున్నావు నువ్వు. టూర్లు కానీ చెప్పి నువ్వు నా మీద డబ్బులు తీసుకుంటావు నువ్వు. నీకేం అమలా ఉందేమన్నా? ఏంటి ఎట్లా కనబడతాను నీకేమన్నా? బాగలేదు నాకు ఎక్కువ ఒక ఇను నువ్వు ఏంది బాగలేదు నీకే? గింజలకు నోట్లే కుక్కుతా కూర్చో ఊరికే ఏంది నీ కుక్కుతా నీకు ఇను 4 గంటలకు బయలుదేరుతానే బస్సు, మధ్యాహ్నం 2-1 గంటకి ఏడైనా మంచి ప్లేస్ చూసి ఆపుతారు. పిల్లల బాత్రూమ్ తీసుకొని పోయేసి వచ్చేయి. మంచి ప్లేస్ చూసి ఆపుతారు. పిల్లల బాత్రూమ్ తీసుకొని పోయేసి వచ్చేయి. పిలిచిపోలో ఎవరు పిల్లలు కూడా వెళ్తారు. నువ్వే చేయాల్సిందేలే, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం. పిలిచబోమంటే ఏమైనా కార్లో ఏమైనా రైడ్ తీసిపోతున్నావు ఓపెన్ టాప్ పెట్టి, మళ్ళీ ఇంకేమే బాత్రూమ్ పిలిచబో అంటే నువ్వు క్లియర్ చేసుకొని రాలా. అప్పుడు నీకు వంట సెక్షన్ లో కూర్చిపెడతారు. టమోటాలు పచ్చిమిరకాయలు ఇవన్నీ కట్ చేస్తే డ్రైవర్ వంట టూరే బలుంటుంది. ఏమనుకుంటున్నాను ఏమనుకుంటున్నా అంటాడానికే ఒక నిమిషం నిమిషము ఏంది నువ్వు ఒక నిమిషము నాకు బాగాలేదు అనిపించు. నాకు కూడా నువ్వు డబ్బులు ఆడ వంట ఉండు, వాళ్ళు 5 రకాల 10 రకాల వంట చేస్తారు. అన్ని తినే దెంగి తిని బాగా నాకు నీకేది నీకు ఉప్మానే, పోయినప్పుడు నుంచి ఉప్మా నీకు డ్రైవర్ కి, వచ్చేంత వరకు ఉప్మానే. అవన్నీ వాళ్ళకి వాళ్ళే 10 మాత్రం బాగా మెక్కి తిని నాకు అవురా. వాళ్ళ డబ్బులు పెట్టుకున్నారు వాళ్ళు ముక్కులే చాలు విక్స్ కి మూసుకో చెప్పేది నీటికిను. ఎవరు నేను మళ్ళీ ఇంటేనే చెప్తేనే ఇంటేనే ఇస్తాను, ఇంటేనే ఇస్తాను. నువ్వు వినాలా, విని లాస్ట్ లో నాకు వద్దు అనాల. అర్థమైందా? అది అయిపోయిన వెంటనే బాత్రూమ్ ఏమైనా ఉంటే పోయేసి వస్తావు. ఆడ నీళ్ళు ఉంటే ఆడ బయట ఆడొస్తుంది. ఏం తినట్టు వచ్చే కాడ ఉప్మా తర్వాత అదే పెట్టేది. మాత్రం తిని బాగా ఎరుకొని పోతుంటారు. తర్వాత సాయంత్రం వరకు బస్సు అట్లే పోతాంటది. రాత్రి ఆడైనా నీళ్ళున్న చోట ఆపుతారు. వాళ్ళ బట్టలని తీసుకుని వాడు ఉతికేసి నీవేమన్నా మార్చుకునేటువంటి ఏదట్లా వాళ్ళ బట్టలని తీసుకుని వాడు ఉతికేసి నీవేమన్నా మార్చుకునేటువంటి ఏదట్లా మాట్లాడతా ఇంకెట్లా మాట్లాడాలి నీకు ఉండో చెప్పేది నువ్వు. రాత్రి మంచి బిర్యానీలు పుల్కాలు ఇవన్నీ చేస్తారు. చేసి నీకు ఉప్మా పెడతారు. రాత్రి వాళ్ళు భోంచేసి అట్లా 2 వాకింగ్ చేసి నిద్రపోతారు. నువ్వు అప్పుడు బండినంతా ఇంజిన్ పార్ట్స్ అంతా ఏమైనా చెడిపోయినాయా, ఏమేమి బాగున్నాయని చెప్పి డ్రైవర్ హెల్పింగ్ గా నువ్వు రాత్రి మగమాడా ఓ క్లీనర్ చేస్తున్నావు, మెకానికల్ చేస్తున్నావు, అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నావు. 3 గంటల వరకు బండి మెకానిక్, బండి రిపేర్లు, టైర్ మార్చేది ఇవన్నీ ఉంటాయి. స్టెప్ని మార్చేది, టైర్ సెట్ చేసుకునేది, ఇంజన్ ఇవన్నీ 3 గంటలకు వండుకుంటావు. వెంటనే 3 గంటలకు వండుకొని 3:45కి లేచి మళ్ళీ బ్రష్ చేస్తావు. మళ్ళీ వంట చేసుకుంటే స్టార్ట్. టీ కాఫీ ఇవన్నీ తయారు చేసి మీ సార్ వాళ్ళకి ఇస్తావు. ఇట్లా 14 రోజుల ప్రాసెస్ జరుగుతుంది. 14 ప్రాసెస్ లో జరుగుతాయి. ఆపించోటల్లా ట్రిప్ బండి నువ్వే ఫ్రీగా రేగిందనుకో, చూస్తావు. చూస్తారు బుక్ ఇస్తారు. బుక్ లో చూస్తావు. నువ్వు యాప్ ఊరికి వచ్చినామంటే ఆ పేజీ ఓపెన్ చేసి మునార్ అంటే మునార్ ఫోటోలు చూస్తావు. ఓహో ఇది వాటర్ ఫాల్సా, ఓహో ఇది అడివా, ఓహో ఇదే అని చెప్పి బుక్ మూసి మళ్ళీ పనికి ఎక్కడమే. ఓహో ఇదే అని చెప్పి బుక్ మూసి మళ్ళీ పనికి ఎక్కడమే. నువ్వు బుక్ చేసుకున్నావా బస్సు? నాకేమొద్దులే, ఏదొద్దు నాకు వద్దా? వద్దకపోతే ఇడిచిపెట్టు. నువ్వు ఆ మాట నేను చెప్పకముందు నాకు వద్దంటే డబ్బులు ఇస్తా అండి. ఇంత చెప్పినాక వద్దంటే లాస్ట్ తిక్కనా కొడుక నేను. ఏం చెప్పినా 96 చెప్తా కూర్చో. నేను స్టార్టింగ్ లోనే వద్దు పోతావు పోవా. వాళ్ళతో అడ్వాన్స్ చెప్పించుకున్నా 8,000 కట్టు. నాకేసం ఉంది అడ్వాన్స్ చెప్పించుకున్నా 8,000 కట్టు. నాకేసం ఉంది నీకు నిన్నెక్కిస్తానే ఇప్పించుకోండి అడ్వాన్స్. అసలు నాకు అడ్వాన్స్ ఇచ్చినాను పోయేసి ఇవి ఎట్లిస్తాను తిక్కోడా. కమిషన్ వద్దా నీకు మంచి ఉద్యోగం ఇప్పించిన దానికి. ట్రిప్పులు చూసుకుంటే ఏం చేసి లైఫ్ అంతా వాళ్ళతో తింటే వాళ్ళు ఎరిగేదంతా ఉప్మా ఉప్మా తినమని కలిసి ఏమన్నా నా 11 రోజులు
11 కాదు 14 రోజులు చూడమ్మయ్యా 14 రోజులు 11 కాదు 14 రోజులు చూడమ్మయ్యా 14 రోజులు ఉప్ప ఉండదు 3 రోజులు నాకు అన్నం పెట్టరు నిద్రపోతే నువ్వు డ్రైవర్ ఏమి ఎవరైనా తిరుగుని చచ్చుకుంటారేమన్నా ఆయన రాత్రులు ఉండదు మీకు భోజనాలు మళ్ళీ మీరు ఫుల్గా తిని నిద్రలో తూగి అదని గుద్దుతే ఎవరు అంత పాప నీ అంత పాపాసుడు అయితేనే 2 రోజులకు ఒకసారి ఉప్మా పెడతారు అది తినచ్చు తినకపోవచ్చు ఒకవేళ అది తినలేదు అనుకో నువ్వు మరసరంగినా నాకు నచ్చలేదు కానీ తెచ్చి నీకు నచ్చలేదా నచ్చలే తెచ్చి నీకు నచ్చలేదా నచ్చలే లేదా నచ్చలేదు 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 సార్ ఇంకోటి ఏమని చూద్దాము నాకే ఒకటి వద్దు నీ నుంచి నీ టూర్లో వద్దు నువ్వు వద్దు నేను కష్టపడి మాట్లాడిన దానికి ఫోన్ కాల్ ఛార్జ్ ఆడివే మాట్లాడిన దానికి డీజిల్ వెహికల్ ఛార్జ్ అర్థమైందా ఆ రోజు ఇస్త్రీ చేసుకుని బట్టలు ఉతికేసుకున్న దానికి క్లాతింగ్ ఛార్జ్ ఇట్లాంటివన్నీ ఛార్జెస్ అన్ని కలిపి బాత్రూమ్ కూర్చొని పిల్లలు కడుక్కునేది కూడా నీళ్ళు కూడా కట్ చేసుకో అది టాయిలెట్ ఛార్జ్ ఏమన్నా టాయిలెట్ ఛార్జ్ ఏమన్నా చాలా కష్టపడి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడినాను ఇది నువ్వు వద్దంటాను వద్దు నీకు ఇది డబ్బులు అయినా కీళ్ళంటే అన్ని పోయి కొద్దిగా వస్తుంది కొద్దిగా వస్తుంది మొత్తం తీసుకోండి నేను చెప్తాడు నేను అంత నీచుని కాదు అయ్యో నువ్వు నీచుడు పోయే తీసుకుంటాడు అదే నువ్వు పోలే లాసు నాకే ఏంది అసలు నీకు నేను అంతా తీసుకునే టైప్ కాదు నూరు పెట్టుకో ఏమి అది కూడా ఈరు మామూలు నువ్వే పెట్టుకొని చాకు అది కూడా ఈరు మామూలు నువ్వే పెట్టుకొని చాకు వేరే వాళ్ళైతే నీకు అది కూడా ఈరు నేను కాబట్టి ఇస్తాను ఏది మూసుకొని అది కూడా వారానే మళ్ళా నీకు 8 ఊర్లు చూపిస్తా చేది సతాయిద్రా నేను ఏదన్నా నిజాయితీగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు నీకు 8 ఊర్లు ఎప్పుడు 8 ఊర్లు పోయి చూపించిన వెహికల్లో ఏసీ వెహికల్లో ఏసీ వెహికల్ లేదు వాళ్ళకి ఏసీ నాకు ఏసీ లేదు నీకు ముందర డోర్లు తెరుస్తారు ఫామ్ ఫిల్ చేసే 300 అప్లికేషన్ ఫామ్ కి 600 ఏమి స్టాంప్ కి 350 ఎవరు ఉండరు నువ్వు చెప్పినట్టు అన్ని రూల్స్ 350 రూపాయలు స్టాంప్ పిల్ల కడుకోనికి ఛార్జ్ 350 రూపాయలు స్టాంప్ ఫోన్ కాల్స్ కి ఛార్జ్ మాట్లాడికి దాని ఛార్జ్ అంటున్నావు పోవా రాపా పోవా రాపా 100 రూపాయలు అనుకొస్తా తీసుకుంటావా పోతావా వేరే వాళ్ళు చూడద్దా ఇప్పుడు మళ్ళీ సెట్ చేయాలంటే నాకు ఎంత ఖర్చు అవుతుంది బక్రాన్ చేయాలంటే మళ్ళీ ఎవరన్నా నమ్మించాలంటే తమాషా అంత ఈజీమా బక్రాన్ చేయాలంటే మళ్ళీ ఎవరన్నా నమ్మించాలంటే తమాషా అంత ఈజీమా అంటే అంత ఆశామాషిగా ఈజీగా నమ్మేస్తారా తిక్కోలుతారు అంత జనాలు నీ లెక్క తిక్కోలు కాదు మంచోనివి పోయేస్తా ఏమన్నా నీకే నాకేం 1500 కదా నీ పాడ ఉప్మా కూడా పెట్టి మళ్ళా చెప్తాను పాడ ఉప్మా కూడా పెట్టి మళ్ళా చెప్తాను ఎవడు 500 అది ముందు ఉండాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ లో అగ్రిమెంట్ జరగముందు ఉండాలి అది ఒక్కసారి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో అగ్రిమెంట్ జరిగినాక అయిపోయా హైకోర్టు లో జరిగిన 500 ఇచ్చిన ప్రూఫ్ అది ఏది గాంధీ చదువుతున్నాడు దాంట్లో నా దాంట్లో కూడా గాంధీ దత్తే ఉంటాడు గాంధీ చదువుతున్నాడు దాంట్లో నా దాంట్లో కూడా గాంధీ దత్తే ఉంటాడు డబ్బులు మీద గాంధీ చదివే సమంత ఇల్లు అని ఉంటారేమన్నా నా గాంధీ దాత కాకుండా ఎవరైనా ఏ అని చెప్పి పేరు వేపి ఫోటో వేపి అని చెప్పింటే వేపిస్తా అంటే వేరే వాళ్ళు వేపిస్తే నువ్వు తల ఉండదు అదెందుకు ఒక్కటి నేను ఒకటి చెప్తాను మన టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే సంస్థలో డబ్బులు వెనక్కి వచ్చేదంటూ ఉండదు వన్స్ అగ్రిమెంట్ అయిపోయిందంటే ఆడికి ఫినిష్ చాప్టర్ అని మంచి ఎవరు ఉంగరం రాదు అంత ఈజీగా నువ్వు ఎంత అట్లా అనేస్తే వచ్చేటట్టు కాదు బాగా ఇంకో ట్రిప్ ఉంది నెక్స్ట్ నార్త్ కులు మనాలి మంచు ప్రదేశాలకి దాని గురించి నేను ఆలోచించుకో పోయేస్తాను కులు మనాలి మంచు ప్రదేశాలకి దాని గురించి నేను ఆలోచించుకో పోయేస్తాను కిడ్స్ నాకే ఊరికే సతాయిద్దు నువ్వు మరసాగా తీదా అయిపోక్క కాలు ఈజీగా ఎత్తి నేను తలకాయ మీద పెట్టగలను తీ పాతాళంలోకి తొక్కుతా ఏదిరా నీ బాధ ఏది ఏది ఎందుకు ఇస్తా ఒక్కసారి అగ్రిమెంట్ అయిందంటే అయిపోయా ఈయను ఏం చేస్తావు ఎవరు పిలుచుకొస్తావు అది ఎవరిని పిలుచుకొస్తావు
పిలుచుకొచ్చినాడు వాళ్ళతో కూడా 500 ఇప్పించుకోడరా. పిలుచుకొచ్చినాడు వాళ్ళతో కూడా 500 ఇప్పించుకోడరా. ఇప్పించుకోరా. మళ్ళా నార్త్ సైడ్ పోదు.